పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద అంటున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో ఎలా ఉండేదండి వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయన చాలా జోవియల్గా ఉంటారండి. ఆయనతో ఇందిరా 175 డేస్ ఫంక్షన్కి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాం. ఆయన మాతో పాటే బస్సులో వచ్చారు. మాతో పాటే బస్సులో వచ్చి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కొంచెం అప్పుడు డల్లో ఉన్నారు, అంటే ఎక్విప్ అయ్యారు. ఆయన జేబులోంచి 2 సార్లు పర్సు కొట్టేశారు. పర్సు కొట్టేసి బాగుంది. ఆ తర్వాత నన్ను చూసి ఈయన అనేవాళ్ళు. అక్కడ డైలాగ్ చెప్పేవాడు. పక్కనాడు వాడే చెప్పేసేవాడు. పగోడికి దండం పెడతావేంటి బావా అని చెప్పిన డైలాగ్ ఉంది. ఆ మాట చెప్పగానే అనేవాళ్ళు. ఇట్లా ఉండేది. దాంతో తిరిగి బస్సులో వచ్చేటప్పుడు కూడా మాతోనే వచ్చారు. మళ్ళీ సూర్యాపేటలో వాళ్ళ ఫ్రెండో ఎవరు ఉంటే అక్కడ వాళ్ళు డిన్నర్ ఇచ్చారు. అక్కడ చేసాం. అది నేను చెప్పా, ఇట్లా అన్నారండి అంటే, అంతేనండి, సినిమా సక్సెస్ అయితే ఒక్క డైలాగ్ ఉన్నా కూడా అలా హిట్ అవుతాడు, గుర్తుపడతారు అని చెప్పి అలా సరదాగా ఉంటారు. ఇందిరా ఎవర్ గ్రీన్ అనమాట, ఇండస్ట్రీ హిట్ అది. ఎవర్ గ్రీన్. ఆ సినిమాలో చేసిన ప్రతి పాత్రలు కూడా సూపర్ డూపర్. అంతే కదా. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఎక్కడెక్కడ తీసినా కూడా చాలా అద్భుతమైన పిక్చరు, చాలా అద్భుతంగా తీశారు. వీళ్ళిద్దరి మధ్య ఏం డిఫరెన్స్ కనపడింది మీకు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్పగలరు? తేడా ఏం ఉండదండి. అందరూ క్లోజ్గానే ఉంటారు. కాకపోతే అందరితో క్లోజ్గా ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళు పొరపాటున ఏదన్నా టీ తాగుతుంటే కూర్చోండి అంటాం, టీ తెప్పించడం అందరు చేస్తారు. అందరిని అంటే ఇక జూనియర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా కూర్చోండి అంటారు, చేస్తారని చెప్పలేం కానండి. బట్ ఒక రికగ్నిషన్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ గౌరవిస్తారు, అందరూ గౌరవంగా చూస్తారు. ఏజ్ పరంగా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సో అన్నయ్యతో వర్క్ చేశారు, ఓకే. తమ్ముడితో కూడా చేశారు, పవన్ కళ్యాణ్. ఎలా ఉండేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? ఆయనతో కాంబినేషన్ తక్కువ అండి. ఓ సాంగ్లోనే చేశాను, ఆ తర్వాత ఒక హాస్పిటల్ ఇది చేశాను. బ్యాడ్ ఏంటంటే అన్నయ్యలో అసలు అదే తమ్ముళ్ళలో డైలాగ్ లేదు, అసలు డబ్బింగ్ లేదు. ఆ తర్వాత ఇంకోటి అయింది, మన కరుణాకరన్ సినిమా ఒకటి చేశాను నేను. అది తప్ప ఇది ఆయన కాంబినేషన్ లేదు. అంతే, ఆయనతో చేసిన రెండే నాకు గుర్తున్నంతవరకు. ఆయనతో ఏదన్నా పర్సనల్ ర్యాపో ఉందా మీకు? పెద్దగా లేదండి. ఆయన మీటింగులకి మాకు కూడా రారు. చిరంజీవి గారు వస్తూ ఉంటారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు, నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు అప్పుడు మాకు చాలా బాగుండేది. ఓసారి నేను ఇంగ్లీష్లో ఏదన్నా లెటర్ రాయాలంటే, నేను పెద్ద చదువుకోలే, ఎస్ఎల్సి వరకే చదువుకున్నాను, పాత ఎస్ఎల్సి. ఇంగ్లీష్లో ఏదైనా లెటర్ రాయాలంటే ఏవిఎస్ గారు నాకు చెప్పేవాళ్ళు కొన్ని లెటర్లు రాయటానికి. లెటర్ ఒకసారి నాగేశ్వరరావు గారు మీటింగ్లో వచ్చి నేను రాసిన లెటర్ చూసి, ఎవరు రాశారు ఇది అన్నారు. నేనే బాగా రాసావయ్యా అని చెప్పని మెచ్చుకున్నారు. అలాగే ఒకసారి జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఖాళీ అయినప్పుడు మీటింగ్ ఇట్లాగే జరుగుతుంటే నన్ను అందరూ ప్రపోజ్ చేస్తే చిరంజీవి గారు ఏంటి మరి జాగ్రత్త చేయాలన్నారు. సార్ పోస్ట్ అవసరం లేదు, నేను ఏదైనా చేస్తానే ఉంటాను ఆఫీస్కి అని చెప్పని అన్నాను. అట్లా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చి, ఓసారి ఇట్లాగే ఏదో ఈయటానికి ఆయన ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నేను చెక్ పోస్ట్ దగ్గర, ఆయన ఏదో పనిలో ఉన్నారు, కూర్చోబెట్టి కాఫీ తెప్పించి ఇచ్చారు. ఆ మర్యాదలకి ఏం లోటు చేయరండి ఏ హీరో కూడా. ఎందుకంటే అందుకనే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఎగిరెగిరి పడుతుంటే ఎక్కడ ఆగుతారండి? వాళ్ళు అదేం చేయరు. అంత జాగ్రత్తగా చక్కగా అందరితోనూ మాట్లాడుతున్నారు.